గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అగ్ని ప్రమాదాలు నివారించవచ్చని డీఎస్పీ డి విశ్వనాథ్ అన్నారు. తాడేపల్లిగూడెం అగ్నిమాపక కేంద్రం వద్ద అగ్నిమాపక వారోత్సవాలు ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ఫైర్ స్టేషన్ పరిధిలో ఏడాది కాలంలో సుమారు 15 కోట్ల విలువైన ఆస్తుల్ని రక్షించామన్నారు. ఫైర్ సిబ్బంది రోజుకు 16 గంటల పాటు ప్రజలకు సేవ అందిస్తున్నారన్నారు. గ్యాస్ సిలిండర్లను, పైపులను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలని తెలిపారు. ముఖ్యమైన రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అగ్నిమాపక శాఖ వారు ఈ వారోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 21 వరకు జరుపుతున్నారు. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక మనిషి లేదా సమాజం కానీ వాళ్ళు సృష్టించుకున్నటువంటి ఆస్తులు, ఇప్పుడు ఒక వ్యక్తి జీవితాంతం సంపాదించి ఏదో ఒక వస్తువులు పోగు చేసుకోండొచ్చు. బిజినెస్ మ్యాన్ ఏదైనా గోడౌన్లో కానీ షాప్లో కానీ ఏదైనా వస్తువులు పోగు చేసుకోండొచ్చు. అలాగే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు చెక్కతో కానీ దేంతో కానీ మనం తయారు చేసుకుంటాము. ఏ చిన్న అగ్ని ప్రమాదం జరిగినా ఈ కాలం లక్షల్లో అనేది నష్టపోతారు. అలాగే విలువైన ప్రాణాలు కూడా పోగొట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక జంటకి ఒకటే బాబు కానీ ఒక పాప కానీ ఉండొచ్చు. అగ్ని ప్రమాదంలో వాళ్ళు ఏమన్నా అయితే వాళ్ళ జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అలాగే ఏదైనా డైలీ లేబర్ ఉంటారు, వాళ్ళు ఏదైనా ప్రమాదంలో చెయ్యో కాలో పోగొట్టుకున్నట్లయితే వాళ్ళ జీవితాంతం పని చేసుకోలేరు, పెన్షన్ రావాల్సి వస్తుంది, వేరే వాళ్ళు పోషించాల్సి వస్తుంది. కాబట్టి అలాగే వాళ్ళ ఆత్మగౌరవానికి కూడా భంగం కలుగుతుంది. వేరే వాళ్ళు ప్రతిరోజు హెల్ప్ అడగడం అనేది మంచిది కాదు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర అగ్నిమాపక శాఖ వారు ప్రజల యొక్క నిత్య జీవితాల్లో ఒక భాగంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఎన్నో ఆడ్ టైమింగ్స్లో కూడా పనిచేస్తూ వారానికి రోజు 24 గంటల్లో దాదాపు 16 గంటలు ఈ ఫైర్ స్టేషన్లోనే గడుపుతూ, అలాగే మిగిలిన కొద్ది సమయం మాత్రమే ఫ్యామిలీతో గడుపుతూ నిరంతరం కూడా అలర్ట్గా ఉంటూ, అలాగే హాస్పిటల్స్, పోలీసు, ఫైర్ ఈ 3 డిపార్ట్మెంట్లు కూడా ఎనీ టైం అవైలబుల్లో ఉంటాయి. వీళ్ళు కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా వెంటనే స్పందిస్తూ, రూరల్ ఏరియాలో అయితే ఈ గడ్డివాములు కానీ యొక్క పూరిపాకలు కానీ అలాంటివన్నీ తగలబడకుండా చూసుకుంటున్నారు. అలాగే పంటలను కూడా కాపాడుతున్నారు. అలాగే తాడేపల్లిగూడెం ఫైర్ స్టేషన్ పరిధిలో సుమారు ఇప్పటి వరకు అయితే ఈ సంవత్సరం 15 కోట్ల రూపాయలు మిగిలించడం జరిగింది. 15 కోట్లు అంటే చాలా మంది పేదరికం బారిన పడకుండా కూడా కాపాడడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం భారత ప్రభుత్వం వారి లక్ష్యాల్లో భాగంగా సేఫ్ స్కూలు, సేఫ్ హాస్పిటల్ అనే ప్రోగ్రాం కూడా టుగెదర్, అంటే అందరూ కూడా కలిసి పోలీసు, ఫైరు, హాస్పిటల్ సిబ్బంది, స్కూల్ సిబ్బంది అందరూ కూడా కలిసి, స్కూల్లో అయితే పిల్లల ప్రాణాలు కానీ, హాస్పిటల్లో అయితే పేషెంట్ల ప్రాణాలు కానీ ఏదైనా కూడా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఎమర్జెన్సీ సర్వీస్గా మారింది. నిమిషాల్లో అక్కడికి చేరాల్సి ఉంటుంది. కాబట్టి మున్సిపాలిటీ అన్ని శాఖలు కూడా సహకరిస్తేనే ఫైర్ డిపార్ట్మెంట్ అనేది ప్రజలను కాపాడగలుగుతాము. అలాగే మీడియా వారు కూడా చాలా హెచ్చరికలు, ఇటీవల ఎండాకాలం వస్తుంది, అలాగే ఎల్‌నినో అనేది సూపర్ ఎల్‌నినో రావడం వల్ల టెంపరేచర్స్ 45 డిగ్రీలు ఆల్రెడీ రీచ్ అయ్యాము. కాబట్టి అగ్ని ప్రమాదాలు తొందరగా జరుగుతాయి. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది తెలుసుకోవడంతో పాటు ఇప్పుడు ఒక సినిమా చూస్తే మనిషికి ఆనందం కలుగుతుంది. అలాగే ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వల్ల కార్యక్రమాలకి మనం తెలుసుకొని సరైన సమయంలో వారి జాగ్రత్తలు, సూచనలు పాటించినట్లయితే విలువైన ఆస్తిని కాపాడుకుంటాము. అలాగే పేదరికం మనిషికి ఉన్న అత్యంత ప్రమాదకరమైన వాది పులో సింహము కాదు పేదరికము. దాని బారిన ఒక్కసారి పడితే కోలుకోలేము, మనిషిని అన్ని విధాలు కూడా నాశనం చేస్తుంది. కాబట్టి ఫైర్ డిపార్ట్మెంట్ అనేది ప్రజల్ని ఒక ఫుల్ ప్రూఫ్, ఒక ఇన్సూరెన్స్ లాగా ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ కంటే కూడా ముందు రెస్పాండ్ అయ్యే ఫైర్ డిపార్ట్మెంట్. కాబట్టి మీడియా వారికి, తాడేపల్లి మీడియా వారు చాలా యాక్టివ్గా ఈ విషయాన్ని ప్రజలందరికీ తీసుకెళ్ళి, అలాగే ఎలక్ట్రిక్ లైన్స్ పక్కన గడ్డివాములు వేయడం ఇలాంటివి కానీ, అలాగే స్కూల్లో కానీ ఇలాంటి లో కాస్ట్ కేబుల్ గిన్నె వాడినట్లయితే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్లు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకొని మీడియా వారు ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేస్తూ ఎక్కడ కూడా ఎటువంటి నష్టం కలగకుండా చూడాలి. అలాగే ఈ విద్యార్థులు కూడా రావడం, నర్సింగ్ విద్యార్థులు కూడా రావడం అనేది చాలా ముఖ్య ఉద్దేశం. వాళ్ళు కూడా ఒక మనిషిని సరైన సమయంలో తెచ్చినట్లయితే పక్షపాతం కానీ లేదా ఆర్గాన్ ఫెయిల్యూర్ కానీ చేతులు కాళ్ళు కోల్పోకుండా కాపాడితేనే వాళ్ళ జీవితానికి అర్థం ఉంటుంది. ప్రాణాల కంటే కూడా అవన్నీ ఉన్నప్పుడే వాళ్ళు సక్సెస్ఫుల్గా పని చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోగలుగుతారు. ఎందుకంటే ఇటీవల కాలంలో మధ్యతరగతి అనేది, లోయర్ మధ్యతరగతి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి పెద్దగా ఏమాత్రము ఇబ్బంది కలిగినట్లయితే వాళ్ళు కూడా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి హాస్పిటల్ వాళ్ళు కూడా, పోలీసు వారు, ఫైర్ వాళ్ళతో కూడా సమానంగా చేస్తున్నారు. అలాగే మీడియా వారు కూడా, వాళ్ళు కూడా ఏ టైంలో అయినా సరే వచ్చి చేస్తున్నారు కాబట్టి, సర్వీస్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక పట్టణం డెవలప్ కావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, అలాగే విజయవంతంగా ఇప్పుడు ఈ తాడేపల్లిగూడెం పట్టణం కూడా దాదాపు పెంటపాడు ఇవన్నీ కలిపితే 2 లక్షల పాపులేషన్ ఉంది. ఇది కూడా రాబోయే ఒక 5-6 ఏళ్లలో దాదాపు 3 లక్షలు చేరే అవకాశం ఉంది. కాబట్టి ఈ నగరాన్ని కూడా మరింతగా ఫైర్ సేఫ్టీ చేయించడంలో అందరి పాత్ర ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు చేరేలా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.